ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 128వ కీర్తన 3వ వచనము. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. పిల్లరా, ఈ కీర్తన దేవునికి భయపడే వారిని కలిగే ఆశీర్వాదమును వివరిస్తుంది. ఫలించు ద్రాక్షావల్లి ఫలాలను సమృద్ధిగా ఇస్తుంది. భార్య కుటుంబానికి ఆనందం, ప్రేమ, ఆదరణ మరియు ఆత్మీయ బలాన్ని ఇస్తుంది. దేవుడు ఆశీర్వదించిన కుటుంబంలో భార్య ఒక గొప్ప వరం. ఒలీవ మొక్క దీర్ఘకాలము జీవించి ఫలాలు ఇస్తుంది. పిల్లలు ఆరోగ్యంగా దేవుని భయంతో పెరిగి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటారని తెలియజేస్తుంది. భోజనపు బల్ల ఇది కుటుంబ ఐక్యతను సూచిస్తుంది. కనుక పిల్లల, దేవుని యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదించబడరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజును ప్రారంభించుకున్నాము. ఈనాటి దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 75వ కీర్తన 10వ వచనము. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. పిల్లరా, భక్తిహీనుల కొమ్ములన్నింటినీ నేను విరగగొట్టును, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును అని వాక్యము చెప్పుచున్నది. బైబిల్లో కొమ్ము అనేది తరచుగా బలం, శక్తి, అధికారం, ఘనతకు సూచనగా ఉన్నది. ఈ వచనంలో దేవుడు చెప్పుచున్నది, దుష్టుల గర్వాన్ని, అధికారాన్ని తగ్గిస్తాడు, నీతిమంతులను పైకెత్తి వారికి గౌరవము మరియు బలం అనుగ్రహిస్తాడు. ఇది దేవుని న్యాయ తీర్పునకు తెలియజేస్తుంది. కొంతకాలం దుష్టులు బలవంతులుగా కనిపించిన చివరికి దేవుడు వారి గర్వాన్ని అణుస్తాడు. ఆయనకు భయపడి నీతిగా బ్రతికే వారిని ఆయన ఘనపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.